స్తోత్రాలు. ఒక ప్రత్యేకమైన పాట ఉందాం. మన మధ్యలో ఆనందరాజ్, సుజాత ఉన్నారు. వారు ముందరికి వచ్చి ఒక పాట పాడి మనకు వినిపిస్తారు, దేవుని స్తుతిస్తారు. సిప్పూరా పాట పాడతావా? పాట లస్సీ చిన్నగా ఉన్నప్పుడు మంచి వచనాలు సమయమిచ్చిన దైవ సేవకులకు నా వందనాలు. చేరి వచ్చిన సంఘస్థులందరికీ నా యొక్క వందనాలు. మనం ఇంకా నిర్లక్ష్య ధోరణిలోనే ఉన్నామనేసి నాకు ఎందుకో చాలా అసలు భయంకరమైన విజయవాడ పరిస్థితిని, అంటే అవన్నీ పరిస్థితులు ఎందుకు కనిపిస్తున్నాడు దేవుడు అంటే మనలో వణుకు పుట్టించడానికి. కానీ వణుకును పొందుకుంటలేము మనం, కానీ ఇంకా నిర్లక్ష్యమే. గృహాలలో నిర్లక్ష్యమే, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యమే. ఎంతో వేదనతో నా హృదయం అయితే పగిలిపోతా ఉంటుంది ఒక్కొక్కసారి. ఎంత నిర్లక్ష్యం అంటే దేవుని సన్నిధి అంటే అంత నిర్లక్ష్యంగా మనుషులు. మరి కరోనా వచ్చినప్పటి నుంచి మరీ భయంకరంగా అయిపోయిండు. కరోనా ఎందుకు వచ్చింది అనేసి అంటే మనకు తెలుసు ఆ విషయం, కానీ దాని నుంచి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. దేవుని మనం ఈ లోక సంబంధమైన అధికారులకు భయపడి మనం ఉరుకుడు పరుగులతో వెళ్తున్నాం, కానీ పరలోక సంబంధమైన అధికారికి ఎందుకు భయపడతలేదు? మరి ఆ రోజు ఎంతో దూరం లేదు, చివరి క్షణంలో మనం ఉన్నాము. ఈ క్షణము మనది, మరో క్షణము మనది కాదు. పాపులంతా ఏడ్చే రోజు అదే ఆ రోజు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు. భూకంపం కలిగే రోజు, దిక్కులే కార్చే రోజు. ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు. ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు. అబద్ధికులు అరచే రోజు, దొంగలంత తొల్లే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు. ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకు లేదు. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకు లేదు. చెట్టుకొకరై పుట్టకొకరై
చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథమై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. ఓ మనిషి యోచించావా నీ బ్రతుకు ఎలాగున్నదో? ఓ మనిషి యోచించావా నీ బ్రతుకు ఎలాగున్నదో? బలం చూసి భంగపడకుమా, ధనం చూసి దగపడకుమా. బలం చూసి భంగపడకుమా, ధనం చూసి దగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. సుజాత ఆనందరాజు పాడిన శ్రేష్టమైన పాట. ఐ అప్రిషియేట్ దెమ్. చాలాసార్లు వాళ్ళు స్తుతి పాటలే పాడతారు, అయితే ఇది హెచ్చరికతో కూడిన పాట. సో వి ప్రైజ్ గాడ్. సంఘములో స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి, హెచ్చరిక ఉండాలి. పాటలు చాలా శ్రేష్టమైన పాటలు, మంచి పాట పాడారు. దేవునికి వందనాలు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని ప్రజలమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా బ్రతకటానికి మనకు ఈ లోకంలో అవకాశం లేదు. వీఆర్ పీపుల్ విత్ ఏ వార్నింగ్. హెచ్చరికతో కూడుకున్నటువంటి ప్రజలం మనం. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాల్సిన ఆవశ్యకత. నిజంగా దేవుని ఆత్మ చేత నడిపించబడి పాడారని నమ్ముచు దేవుని మహిమపరుస్తుంటున్నాను, వారిని అభినందిస్తుంటున్నాను. దేవునికి వందనాలు. నేను వాక్యం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలోంచి. సామెతలు 8వ అధ్యాయం. సామెతలు 8వ అధ్యాయం మొదటి 10 వచనాలు. సామెతలు 8వ అధ్యాయం మొదటి 10 వచనాలు. స్వీటీ ముందరికి వచ్చి చదివి వినిపిస్తుంది. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారములొద్దను పట్టణపు గౌల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టి అయినది యోచించుకొనుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఏమీ లేదు, మనలో ఏది కూడా దేవునికి నచ్చదు. మన స్వభావం అంతా కూడా దేవునికి విరోధంగా ఉన్నప్పుడు యథార్థ హృదయంతో దేవుని స్తుతిద్దాం. లార్డ్,
నీవు తప్ప పరిశుద్ధుడు లేడయా అని దేవుని స్తుతిద్దాం. లెట్స్ ప్రైజ్ గాడ్. దేవుని స్తుతిద్దాం. మీ ఇష్టం చేతులెత్తి దేవుని స్తుతించండి, మోకరించి దేవుని స్తుతించండి, నిలబడి దేవుని స్తుతించండి. ఓ ఇట్స్ గుడ్ టు ప్రైజ్ గాడ్. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఓ దేవునికి వందనాలు. దేవుని ప్రజలముగా దేవుని స్తుతిద్దాం. ఇట్స్ గుడ్ టు ప్రైజ్ గాడ్. దేవా నీకు మహిమ, దేవా నీకు మహిమ, మహిమ మహిమ నీకే మహిమ. పరిశుద్ధుడు 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 అని నిత్యం వేల కొలది దూతల చేత గాన ప్రతిగానములు చేయబడుచున్న పరిశుద్ధుని సన్నిధిలో మనం ఉన్నాము. దానికి వందనాలు. 24 పెద్దలు తమ కిరీటములు ఆయన యొక్క పాద సన్నిధిలో పడవేసి, కెరూపులు సెరూపులు ఆయన సన్నిధిలో మోకరించి, ఓ పరిశుద్ధులందరూ తమ తెల్లని వస్త్రములు ధరించుకుని తమ వరుసలో నిలబడి ఆకాశవాసి అయిన ఆ మహోన్నతుని స్తుతిస్తుంటుండగా హౌ కెన్ వి బి సైలెంట్? మనం ఎలా ఉండగలుగుతాము? ప్రైజ్ గాడ్. దేవుని స్తుతిద్దాం. లార్డ్ వి ప్రైజ్ యు. ప్రభువా నీకు వందనాలు, నీకు వందనాలు. కెన్ యు బి ఇన్ దట్ గ్రూప్? ఆ పరిశుద్ధుల సన్నిధిలో ఉండి దేవుని స్తుతిద్దాం. లార్డ్ వి వర్షిప్ యు. స్తుతి 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 చేయటం దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత. ఓ ఇట్స్ గుడ్ టు ప్రైజ్ గాడ్. ఏ దేవుని యొక్క గుణ లక్షణాలు నీకు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధిని యొక్క మహోన్నతమైన స్వభావం పరిశుద్ధ గ్రంథం నీకు తెలియజేస్తుంది. సో కాంట్ యు బి ప్రైజింగ్ హిమ్? క్యాన్ యు బి సైలెంట్? నువ్వు మౌనంగా ఎలా ఉండగలుగుతాం? దేవుని స్తుతిద్దాం. లార్డ్ ఐ ప్రైజ్ యు. ప్రభువా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడా నీకు వందనాలు. పరిశుద్ధ దేవతలలో నీవే పరిశుద్ధుడు, నీకు వందనాలు. నీవు మాత్రమే పరిశుద్ధుడు అయ్యా, నీకు వందనాలు. ఆశ్చర్య కార్యములు చేయి ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నీతి సూర్యుడా నీకు వందనాలు. ఆదియు అల్పయు ఓమేగా ఉన్నటువంటి గొప్ప దేవా నీకు వందనాలు. ఓ దేవా నీకు వందనాలు. ఇదిగో మృతుడనైతిని ఇగో మనకు సజీవుడని సెలవిచ్చిన ఓ పునరుద్ధానుడా నీకు వందనాలు. ఓ గొర్రెపిల్ల దేవా నీకు వందనాలు. ఓ ప్రభులకు ప్రభువా, రాజులకు రాజా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రమయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుల యొక్క మా తండ్రి స్తుతుల పైన ఆసీనుడు నీకు వందనాలు. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద నువ్వు ఆసీనుడు నీకు వందనాలు. ఓ కెన్ యు బి దట్ ఇజ్రాయెలైట్స్? ఆ ఇశ్రాయేలీయులు నువ్వు కాగలుగుతావు. పుట్టుకతో నువ్వు ఇశ్రాయేలీయుడు కావు, కానీ పరిశుద్ధుల సహవాసంలో పరిశుద్ధిని స్తుతించగలిగిన ఆ గొప్ప ఇశ్రాయేలీయుడు నువ్వు కాగడానికి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. సో ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించండి. ఇట్స్ గుడ్ టు ప్రైజ్ గాడ్. ఓ జీసస్ వి వర్షిప్ యు, వి వర్షిప్ యు. స్థుతిని మారుస్తుంది. ఇఫ్ యు బి సైలెంట్ you won't change your situation. దేవుని స్తుతించండి. ఇట్స్ గుడ్ టు ప్రైజ్ గాడ్. సమస్యలన్నీ పోతాయి, కొండలు కూలిపోతాయి, ఓ కోటగోడలు పడిపోతాయి, నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. ఓ దేవుడు నీకు విడుదలను దయచేస్తాడు, స్వస్థతనిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. నీ హృదయ వాంఛనలను నెరవేర్చేవాడిని నువ్వు స్తుతిస్తే నీకు అనుగ్రహిస్తాడు. విల్ యు ప్రైజ్ గాడ్? దేవుని స్తుతిద్దాం. లార్డ్ వి ప్రైజ్ యు, లార్డ్ వి ప్రైజ్ యు. ప్రభువా నీకు వందనాలు. Oh Jesus, we worship you. Oh, we worship you, we worship you, we worship you. Niku vandanalu, niku vandanalu. Oh, King of kings and Lord of lords, we worship you. There's none like you and there's none beside you, oh Father. You're holy of the holies. Oh Jesus, we worship you. Oh, you are lifted up high above all. There's none like you, Father. We praise you. Oh Jesus, we worship you. Niku vandanalu, niku vandanalu, niku vandanalu. Oh, niku vandanalu, niku వందనాలు. ఓ నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. మహోన్నతుండా నీ నామమును, మహోన్నతుండా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభున్ స్తుతించుట
ఎంతో ఎంతో మంచిది. ఓ లార్డ్ వి ప్రైజ్ యు. ప్రభువా నీకు వందనాలు వందనాలు వందనాలు. కంటిన్యూ టు ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, ఆయనను ఆరాధించండి. ఆత్మతోను సత్యంతోను ఆరాధించువారు, ఆయనను దర్శించువారు, ఆయన సన్నిధిని కోరువారు, ఆయన సన్నిధిలో నిలుచువారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ప్రైజ్ గాడ్. వీ కాంట్ బి సైలెంట్. దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని కమ్ముకొనినట్టుగా, పరిశుద్ధాత్మను మన పైన కుమరించినట్టుగా, ఇప్పుడు ఆత్మ చేత పాడబడిన పాట వలె ఆత్మ చేత బోధించబడిన వారు ధన్యులు. దేవునికి వందనాలు. సో వీ ప్రైజ్ గాడ్. దేవా నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ. జీసస్ వి వర్షిప్ యు. నీకు వందనాలు, నీకు వందనాలు. నీకే వందనాలయ్యా, నీకు వందనాలు. ఓ ప్రభువా నీకు వందనాలు. ఓ జీసస్ నీకు వందనాలు 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 వందనాలు. జీసస్ వి వర్షిప్ యు. నీకు వందనాలు. महिमा महिमा आयेसुके, महिमा महिमा मन येसुके, महिमा महिमा आयेसुके, महिमा महिमा मन येसुके, महिमा महिमा आयेसुके, महिमा महिमा मन येसुके, महिमा महिमा आयेसुके, महिमा महिमा मन येसुके. हल्लेलूया हल्लेलूया स्तोत्रमुलु, हल्लेलूया हल्लेलूया स्तोत्रमुलु, हल्लेलूया हल्लेलूया स्तोत्रमुलु, हल्लेलूया हल्लेलूया स्तोत्रमुलु. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. महिमा महिमा येसुके, महिमा महिमा मन येसुके, महिमा महिमा येसुके, महिमा महिमा मन येसुके, महिमा महिमा येसुके, महिमा महिमा मन येसुके, महिमा महिमा येसुके, महिमा महिमा मन येसुके. हल्लेलूया हल्लेलूया स्तोत्रमुलु, हल्लेलूया हल्लेलूया स्तोत्रमुलु, हल्लेलूया हल्लेलूया स्तोत्रमुलु, हल्लेलूया स्तोत्रमुलु. प्रेम स्वरूपुड़ा शांति स्वरूपु करुणामयुडवुगा, प्रेम स्वरूपुड़ा शांति स्वरूपु करुणामयुडवुगा. महिमा महिमा येसुके, महिमा महिमा मन येसुके, महिमा महिमा येसुके, महिमा महिमा मन येसुके, महिमा महिमा येसुके, महिमा महिमा मन येसुके, महिमा महिमा येसुके, महिमा महिमा मन येसुके. हल्लेलूया हल्लेलूया स्तोत्रमुलु, हल्लेलूया हल्लेलूया स्तोत्रमुलु, हल्लेलूया हल्लेलूया स्तोत्रमुलु, हल्लेलूया हल्लेलूया स्तोत्रमुलु. ప్రభువా నీకు వందనాలు
మహోన్నతుడా నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు. స్తోత్రముల పైన ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం. లార్డ్ వి ప్రైజ్ యు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. లార్డ్ వి ప్రైజ్ యు అండ్ థ్యాంక్ యూ జీసస్. నీవే పరిశుద్ధుడవు, నీవే పరిశుద్ధుడవు. నీవు తప్ప వేరొక పరిశుద్ధుడు మాకు లేడయా, నీకు వందనాలు. నీవు తప్ప దేవుడు మాకు వేరొకడు లేడయా, నీకు వందనాలు. యేసు తప్ప మాకు రక్షకుడు వేరొకడు లేడయా, నీకు వందనాలు. క్రీస్తు యేసునందు మాకు కలిగించిన గొప్ప విమోచనను బట్టి, రక్షణను బట్టి నీకే స్తుతి 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 మహిమ ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం. నీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, అద్భుతములు చేయువాడా నీకు వందనాలు. ఉదయకాలం నీ సన్నిధిలో నిలిచిన నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు. దేవాను గొప్ప దేవుడు అని మేము వచ్చి ఉంటున్నాం, పరిశుద్ధుడు అని వచ్చి ఉంటున్నాం, మాట్లాడేవాడు అని నీతకు వచ్చి ఉంటున్నామయ్యా, నీకు వందనాలు. యూ స్పీక్ టు us లార్డ్. మాట్లాడే దేవుడు నీకు వందనాలు, మాట్లాడేవాడు నీవే ఉన్నావయ్యా, నీకు వందనాలు. మా హృదయములకు అవసరమైనటువంటి జీవాహారం అనుగ్రహించేవాడు నీకు వందనాలు. ఉదయకాలం నీకు స్తోత్రాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించండి, నీ కృప చొప్పున మమ్మల్ని కనికరించండి. నీ యొక్క వాక్యము చేత ప్రభువా నువ్వు మాతో మాట్లాడమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ వినగల చెవులను, గ్రహించగల హృదయం, ఆ ప్రకారం నడుచుకుని మనసు మా అందరికి అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ. కుడి ఇచ్చిన మీకందరికి కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మెండుగా కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఉదయకాలం ఈ యొక్క సెప్టెంబర్ మాసము 2వ ప్రభు దినమందు దేవుని సన్నిధిలో మనం కూడుకుంటున్నాం. చాలా బీభత్సకరమైన వర్షాలు ఉన్నాయి, పొట్టు పొట్టు పడుతున్నాయి కదా వానలు. మన దగ్గరనే అంటారు తెలంగాణలో, పొట్టు పొట్టు పడుతున్నాయి వానలని. దేవునికి వందనాలు. చాలా వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ వర్షాలను బట్టి చాలా మంది ప్రమాదంలో పడ్డారు. ఖమ్మం, విజయవాడ, తర్వాత ఇతర ప్రాంతాల్లో చాలా మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. పశువులు ఏమైపోయినాయో తెలియదు, పంటలు మనందరికీ తెలుసు మొత్తం ఉన్నవన్నీ కొట్టుకుపోయినాయి. చాలా తీవ్రమైనటువంటి నష్టం తెలంగాణ, ఆంధ్రాల్లో చాలా తీవ్రమైన నష్టం జరిగింది. వరదలు ముంచెత్తుతున్నాయి. దావీదు అంటాడు, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు ముంచెత్తుతున్నాయి, ప్రభువా సహాయం చేయని దావీదు ప్రార్థన చేశాడు. అలాగే ఈనాడు దేవుని సంఘాలు ప్రార్థన చేయాలి. దేవునికి వందనాలు. కష్టాల్లో ఉన్న వారి కొరకై ప్రార్థన చేయాలి, నష్టపోయిన వారి కొరకై ప్రార్థన చేయాలి. వీలైతే చేతనైన సహాయం వారికి అందించాలి. డబ్బు మాత్రమే కాదు, ఇంకా ఏదైనా సహాయం మనం చేయగలిగితే వాళ్ళకి ఎంతో మంచిది. దేవునికి వందనాలు. వారి కొరకై ప్రార్థన చేయాలి. ప్రజలందరి కొరకై మనం ప్రార్థన చేసేవాళ్ళం. క్రిస్టియన్స్ ప్రే ఫర్ ఆల్. నా వద్ద ఒక 5వ సహోదరుడు అన్నాడు. ఆయన అన్నాడు, మేము మా కోసం మేము మొక్కుకుంటాం, కానీ క్రైస్తవులు మీరు అందరి కోసం మొక్కుకుంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎస్, వీ ప్రే ఫర్ ఆల్. అందరి కొరకు మనం ప్రార్థన చేస్తాం. దేవుడు అందరినీ కరుణించినట్టుగా, కాపాడినట్టుగా, అంతకంటే ముఖ్యంగా విలువైన రక్షణను దేవుడు అందరికీ అనుగ్రహించేటట్టుగా మనం ప్రార్థన చేస్తాం. దేవునికి వందనాలు. సో ఈ కష్ట సమయాల్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయండి, ప్రజల కొరకు ప్రార్థన చేయండి. బాగా ప్రార్థన చేయాలి. మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. మీ ప్రార్థన వారికి ఆదరణ కలిగించాలి. నష్టపోయినరు, ఆ నష్టం మీరేం సమకూర్చలేరు. వారు బంధువులను కోల్పోయారు, ఇండ్లు కోల్పోయారు, సమస్తాన్ని కోల్పోయారు. అది మీరు పూడ్చలేరు. కానీ మీరు చేయగలిగిందంటే ప్రార్థన ద్వారా గొప్ప నెమ్మది, సమాధానం. దానికి స్తోత్రం. ఇది మీరు చేయగలుగుతారు. కెన్ యూ డూ దట్? చేస్తారా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇంతవరకే? ఒక్కరొకటేసారి చెప్పాలి, మళ్ళీ చెప్పదు. ఓకే, చెప్పండి చెప్పండి. ఎంతమంది ఉన్నారు? వాట్ ఆర్ యూ ప్రేయింగ్ అండ్ వై ఆర్ యూ ప్రేయింగ్? అంటే మనం బాగుండాలనే, అమ్మో నువ్వెంత
ఓకే, గుడ్. అటువంటి ఏమంటారు ప్రమాదం అందరికీ జరగకూడదని కదా ప్రార్థన చేస్తున్నారు. గుడ్, నో ప్రాబ్లం. మీకున్న అవగాహనలో మీకున్న దేవుని వలన కలిగిన ఆ కృపను బట్టి మీరు చేసే ప్రార్థన మంచిదే. దేవునికి వందనాలు. వర్షాలను దేవుని అదుపులో ఉంచుకోవాలని మనం ప్రార్థన చేయాలి. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. ప్రతిదీ కృతజ్ఞతా స్తుతులతో మీ విజ్ఞాపనలు దేవునికి చెల్లించుడి అని అంటాడు. సో ఎవ్రీ టైమ్ యు ప్రే విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడై ఉంటున్నాడు. మన దేవుడు సార్వభౌముడైన దేవుడు. సావరిన్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో. సార్వభౌముడు అంటే ఆయన పుట్టించుటకు చంపుటకు కర్త ఆయన. హీ హ్యాస్ లైఫ్ ఇన్ హిజ్ హ్యాండ్. మనుషుల యొక్క జీవము ఆయన చేతిలో ఉంది. ఆయన ఎప్పుడు పుట్టించాలో ఎప్పుడు తన యొద్దకు పిలుచుకోవాలో ఆయన ఎరిగి ఉన్న దేవుడు. హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. వరదలు వచ్చాయంటే దేవుని చిత్తం లేకుండా రాలే. కరువులు వచ్చాయంటే దేవుని చిత్తం లేకుండా రావు. భూకంపాలు కలుగుతున్నాయంటే దేవుని యొక్క ఆలోచన లేకుండా జరగదు. గాడ్ అలోస్. దేవుడు అనుమతించినప్పుడు ఇవి జరుగుతాయి. అయితే ఇవి జరగడానికి గల కారణాలు జ్ఞానవంతులు వెతుకుతారు. జ్ఞానము గలవారు వెతుకుతారు. ఏ జ్ఞానము? దేవుని గూర్చిన జ్ఞానం కలిగినటువంటి వారు వెతుకుతారు. దేవునికి వందనాలు. ఈ ఉదయకాలం మనం దాని గురించినటువంటి వాక్య భాగాన్ని మనము నేర్చుకోబోతుంటున్నాం. చదువుకున్న వాక్య భాగం మీరు తెరిచి ఉంచండి. సామెతలు 8వ అధ్యాయం మొదటి 10 వచనాలు మన కొరకు చదివి వినిపించబడి ఉంటున్నాయి. సామెతలు 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అందరు చదవండి. సామెతలు 8 మొదటి వచనం. జ్ఞానము మీకు ఆకలి అవుతున్నట్టుంది. ఘోషించు చెట్ట చదవాలమ్మా. గుడ్. జ్ఞానము ఘోషించుచున్నది. వివేచన తన స్వరమును వినిపించుచున్నది. వావ్, వాట్ ఎ గ్రేట్ థింగ్. జ్ఞానము ఘోషిస్తుంది. విజ్డమ్ ఈస్ టాకింగ్. విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ టాకింగ్ టు మ్యాన్. దేవుని యొక్క మహా గొప్ప జ్ఞానము ప్రకృతిలో కలిగే మేలు కీడులను బట్టి మనుషులతో మాట్లాడుతుంది. ఆయన చెవి గలవాడు వినుగాక అంటాడు ప్రకటన గ్రంథంలో. ఏ చెవి? ఈ చెవి కాదు. ఈ చెవులు మనకు బాగా వినబడతాయి కదా. పక్కోళ్ళు తిడుతుంటే తొందరగా వినబడతాయి. కానీ దేవుని జ్ఞానం వినగల చెవులు ధన్యమైనవి. దేవునికి వందనాలు. జ్ఞానము ఘోషిస్తుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని ప్రజలారా, ఉదయకాలం మనము ఈ ప్రకృతి సంబంధమైన వైపరీత్యాలు కలుగుతున్నప్పుడు, ఒకవేళ మనకును అలా కలిగినప్పుడు, ఒకవేళ అటువంటి పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో కలుగుతున్నప్పుడు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇంకా అనేకమైన ప్రాంతాల్లో కలుగుతూ ఉంటున్నాయి. ఫ్లోరిడాలో భయంకరమైనటువంటి తుఫాన్ టోర్నిడో ఏర్పడ్డది. అది నిన్న మొన్ననే తెలుసా. గంటకు 234 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినాయి. 234 కిలోమీటర్ల వేగంతో అంటే రేకులు గీకులని ఎగిరిపోవాలి అసలు. అటువంటి భయంకరమైన గాలి చేత ఆ ఫ్లోరిడా నగరం కదిలించబడ్డది. కాలిఫోర్నియాలో భయంకరమైన వరదలు, చైనాలో భయంకరమైనటువంటి భూకంపం. యు సీ మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మనకి ఇక్కడ వరదలు కలుగుతున్నందుకు నిజంగా బాధపడుతున్నాం. వాళ్ళ కొరకు ఆవేదన చెందుతున్నాం. వాళ్ళతో మనం కూడా నష్టపోయిన విధంగా మనం బాధపడుతుంటున్నాం. అయితే ఈ సమయాల్లో దేవుని యొక్క జ్ఞానం కనుగోవటం చాలా అవసరం. లెర్నింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానం నేర్చుకోవడం చాలా అవసరం. వై గాడ్ అలౌస్ సచ్ థింగ్స్? చాలా మంది హేతువాదులు ప్రశ్న చేస్తారు. ఏమని? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే అందరికీ మేలు చేయాలి కదా. ఏం దేవుడు కోటోడే? అందరికీ ఉన్న వల్ల ఇది పప్పు, నీకు ఉప్పు, నీకు చారు, నీకు చింతపండు, ఈయనకే
వాట్ యు థింక్ ఆఫ్ గాడ్? ఈ జనులకు తెలివి లేదంటాడు. వాక్యం చెప్తుంది ఈ ప్రజలకు తెలివి లేదు. దీస్ ఆర్ ఏమంటారు, ఫూలిష్ పీపుల్. ఫూలిష్ అనే వర్డ్ బైబిల్లో వాడబడింది. జ్ఞానము అనే పదము బైబిల్లో 287 సార్లు రాయబడింది. రాసుకోండి. 287 times the wisdom is mentioned in the Bible. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానం గురించి మాట్లాడబడ్డది. Every mention of the wisdom is turning our eyes unto God. జ్ఞానము అని పేర్కొనబడ్డ ప్రతి పదం కూడా దేవుని గురించిన జ్ఞానం మనకు తెలియచేయటానికి రాయబడింది. దేవునికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం అంటాం కదమ్మా, మన చేతుల్లో ఉందా? మీ చేతుల్లో ఉందా? బైబిల్ ఉందా? ఒకసారి పైకెత్తండి, పట్టుకోండి. ఏం పాడతారు చెప్పండి? వెరీ గుడ్, పాడండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. దేనికి వందనాలు. మంచి పుస్తకం పరిశుద్ధ గ్రంథము. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. నార్త్ ఇండియాలో ఒక జాతిలో ఉన్న ఒక మంచి నాయకుడు ప్రభు యుద్ధకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంత మతవాద సంస్థల వల్ల ఆయన అడిగారు, నువ్వు ఎందుకు ధర్మ పరివర్తన కియా, ఎందుకు నువ్వు ధర్మాన్ని మార్చుకున్నావు అంటే, నేను ఎప్పుడైనా బైబిల్ చదివినావా అని అడిగిందా ఇంటర్వ్యూ తీసుకునే ఆమెతోటి. చదవలేదన్నారు. బైబిల్ ఒకసారి చూడు, బైబిల్ మీద ఏం రాయబడి ఉంటుంది? ఏం రాయబడిందమ్మా మీ బైబిల్ మీద? పరిశుద్ధ గ్రంథం. ఇది పరివర్తన గ్రంథం కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. ఇది పరిశుద్ధపరిచేటటువంటి గ్రంథం. వాక్యము పరిశుద్ధపరుస్తుంది. నువ్వు చదవలేదు కాబట్టి నీకు ఆ పరిశుద్ధత తెలియదు, నేను చదివినా కాబట్టి నాకు ఆ పరిశుద్ధత తెలుసు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. సాక్ష్యమిచ్చేదా స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యం ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? స్వామి యేసు దేవుడు, ఆయన నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నన్ను విమోచించాడు, నాకు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడని సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఏ కూర్చొని 4 పాటలు పాడితే కాదు, అందరితో కలిసి ఆమెనంటే కాదు, సాక్ష్యం ఇవ్వగలిగినప్పుడు దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే, గ్నాస్టిక్స్ అని ప్రపంచంలో మొదటి శతాబ్దం తర్వాత 3వ శతాబ్దం నుంచి చాలా మంచి మంచి వివేకవంతులు బయలుదేరారు. గ్నాస్టిక్స్, గ్నాసిస్ అంటే జ్ఞానము. వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు ఏం చెప్పారంటే, ఇట్స్ ఎ బుక్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పారు. దేవునికి స్తోత్రం. బుక్ ఆఫ్ విజ్డమ్. మీకు తెలుసా బైబిల్లో బుక్ ఆఫ్ విజ్డమ్ ఉంది. దానికి వందనాలు. జ్ఞాన సంబంధమైన పుస్తకాలు. మీకు ఒక లెక్క చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోవాలి. పెట్టుకుంటారా? చెప్తాను. 5, 12, 5, 5, 12 చెప్పండి. ఎందుకన్నారు? నువ్వు అనవన్నావు కాబట్టి ఏమన్నావు అంటే నేనేమన్నావంటే అదంటారా? ఓకే. 5 పంచగ్రంథాలు. మళ్ళీ చెప్పండి ఇప్పుడు. 5, 12, 5, 5, 12. గుడ్. బాగుందా లెక్క? ఇప్పుడు మీరు మొత్తం 37 గ్రంథాలు అయిపోయినాయి. ఇక్కడ 5 పెంటాట్యూక్ అంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మొదటి 5 గ్రంథాలు ఏవి? కాండాలు. ఏం కాండము? మీరెంత మంచి వాళ్ళు. గుడ్, రైట్. 5 కాండాలు, పంచగ్రంథాలను 5 కాండాలు. ఇవి తోరా అని జ్యూస్ అంటారు. ముస్లిమ్స్ కూడా తోరా అంటే భలే విలువనిస్తారు. తోరా అంటే పరిశుద్ధ గ్రంథాలు.
ఈ తోరా బాగా వినాలి. మీకు ఎంత ఆశ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇస్రాయేల్లో ప్రతి ఒక్కరు కూడా కంటత పట్టాల్సిన గ్రంథాలు. ఎన్ని గ్రంథాలు? 5 గ్రంథాలు. మనకు మొదటి కీర్తన చెప్పేసరికి వామో అంటాం. 119వ కీర్తన చెప్పమంటే నా వల్ల కాదు బాబోయ్ అంటాం. ఎన్ని కీర్తనలు చెప్పాలి? ఎన్ని పుస్తకాలు చెప్పాలి? 5 పుస్తకాలు. తోరా అనండి. తోరా ఎన్ని గ్రంథాలు? 5 గ్రంథాలు. ఏమేమి చెప్పండి? రైట్, 5 గ్రంథాలు. 5 గ్రంథాలు తోరా. రైట్. తర్వాత నెక్స్ట్ నంబర్ చెప్పండి. 12. 12 ఏం చెప్పండి? ఏమో సార్ మీరు అన్నారు, మేమన్నాం కదా. 12 చరిత్ర గ్రంథాలు. దే ఆర్ బుక్ ఆఫ్ హిస్టరీ. 12 చరిత్ర గ్రంథాలు. 5 ఏమో పంచగ్రంథాలు. 12 చరిత్ర గ్రంథాలు. చెప్పండి. 12 ఇప్పుడు చెప్తారా చరిత్ర గ్రంథాలు ఏమో? వద్దులేండి, మీకు చెప్తే నాకు కష్టం, మళ్ళీ వారం మీరు కనబడరు. ఓకే, 12 చరిత్ర గ్రంథాలు. నెక్స్ట్ సంఖ్య చెప్పండి. మళ్ళీ మొదటి నుంచి చెప్పండి. వీళ్ళు అంటున్నారు, మీరేం అంటలేరేమా? ఏమా మేము టీచర్లు అనాలని అనుకుంటున్నారా? మీరేమన్నా పెద్ద టీచర్ మీరు ఉంది, అందరు అనాల్సిందే. చెప్పండి. 5, 12, 5, 5, 12. 5 పంచగ్రంథాలు, 5 పంచగ్రంథాలు, 12 చరిత్ర గ్రంథాలు, 5 కావ్య గ్రంథాలు. రాసుకోండి, కావ్య గ్రంథాలు. దే ఆర్ పోయిటిక్ బుక్స్. కావ్య గ్రంథాలు, 5 కావ్య గ్రంథాలు. ఇవి కావ్య రూపంగా రాయబడినటువంటి పుస్తకాలు. మనకు తెలుగులో కావ్యం కనబడదు. ఆ కవిత సంబంధమైన, సాహితీ సంబంధమైనటువంటి పదాలు మనకు కనబడవు. బట్ దే ఆర్ సామ్స్, అంటే కీర్తనలు, సామెతలు. ఇవన్నీ కూడా కావ్య గ్రంథాలు. కావ్య గ్రంథాలు. తర్వాత 5 మళ్ళీ చెప్పండి. 5, 12, 5, 5, 12. మీరు ఇంటికి పోయినాక పాస్టర్ ఏం వాక్యం చెప్పినంటే మాకు ఏం తెలియదు కానీ 5, 12, 5, 5, 12 అనేటట్టున్నారు. ఓకే, గుడ్. చెప్పండి. 5 పంచగ్రంథాలు, 12 చరిత్ర గ్రంథాలు, 5 కావ్య గ్రంథాలు, 5 చెప్పాలి 5 జ్ఞాన గ్రంథాలు. దే ఆర్ విజ్డమ్, బుక్స్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానమునకు సంబంధించిన పుస్తకాలు. యూ రీడ్ ఇట్ అండ్ యూ గెట్ లాట్ ఆఫ్ విజ్డమ్. ప్రసంగి గ్రంథం చదవండి, ఓ యూ గెట్ లాట్ ఆఫ్ విజ్డమ్. ఎంత విజ్డమో! అరే లోకంలో ఏం లేదురా భయ్, ఉన్నదంతా కూడా ఆయన దగ్గరనే ఉంది అని చెప్పారు ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథం చదివిన తర్వాత ఈ ప్రకృతి విలయాలు ఇటువంటివి ఎన్ని చూసినా మనకేమనిపిస్తుంది అంటే, అవి మన దగ్గరికి వచ్చినా కానీ మనకేమనిపిస్తుంది అంటే, నో ప్రాబ్లం, హియర్ ఐ యామ్ లార్డ్, నీ దగ్గరికి వస్తున్నా అని వెళ్ళిపోతాం. ఓకే, విల్ బి సో ఫ్రీ. జ్ఞాన గ్రంథాలు. తర్వాత చెప్పండి లాస్ట్ది 12. హర్షిత చెప్తలేదు. 5, 12, 5, 5, 12 ప్రవచన గ్రంథాలు, ప్రవచన పుస్తకాలు. ప్రవచన పుస్తకాలు, ప్రవచనాలు. ప్రవక్తలు ప్రవచించారు. సో యూ నీడ్ టు హ్యావ్ ఇట్. మీరు కావాలంటే బైబిల్లో అక్కడ అండర్లైన్ చేసి మంచిగా చక్కగా రాసుకోండి. ఇంకు పాడయ్యి, బుక్ పాడయ్యేటటువంటి ఇంకుతో చేయకండి, పెన్సిల్తో రాసుకోండి. ఇట్ విల్ బి సో గుడ్. సో పాత నిబంధన అయిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞాన గ్రంథంగా పేర్కొన్నారు. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ విజ్డమ్. ఇప్పుడు చెప్పండి, 8వ అధ్యాయం సామెతలు 8 మొదటి అధ్యాయం చూడకుండా చెప్పాలి మీరు. మంచి జ్ఞానము, జ్ఞానము ఘోషిస్తుంది అంటున్నారు. అది వేరే. ఘోషించుచున్నది. చెప్పండి, ఘోషించుచున్నది.
ఘోషించటం అంటే ఏందో తెలుసా? డూ యు నో వాట్ ఇట్ ఈస్? ఇంగ్లీష్లో ఉంటుంది, విజ్డమ్ ఈజ్ ప్రొక్లైమింగ్ అంటాడు. విజ్డమ్ ఈజ్ ప్రొక్లైమింగ్, అనౌన్సింగ్, ప్రకటన చేస్తున్నది. గట్టిగా అరుస్తుందంటే విజ్డమ్, కానీ ఈ చెవులకు వినబడతలేవు. ఏం చెవులు ఇవి? చెవిటం చెవులు. ఇవన్నీ మనుషుల చెవులన్నీ కూడా చెవిటం చెవులు. జ్ఞానం ఎంత గట్టిగా మొత్తుకుంటుందంటే, అరే బాబు, మీకు ప్రకృతి విలయాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, అగ్ని ప్రమాదాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, తర్వాత హింసలు ఎందుకు, కరువులు ఎందుకు, విలయాలు ఎందుకు, మీకున్న కష్టాలు ఎందుకు, మీకున్న దుఃఖ దినాలు ఎందుకు? జ్ఞానము చెప్తా ఉంది కానీ మనుషుడు వినటం లేదు. జ్ఞానం ఘోషిస్తుంది, అండ్ మ్యాన్ ఈజ్ నాట్ లిజనింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని గురించిన జ్ఞానం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క జ్ఞానం మనుషులకు లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. రోమీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. రోమీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. తొందరగా తీయాల. రోమా 11:33. ఆహా, మంచిగా నాలమ్మా, మంచిగా నాలే, విత్ స్పిరిట్. మీకు డైలాగ్ చెప్పండి అంటే అసలు రాదు కదా. ఆహా అనండి అంటే మనకు కొంచెం తృప్తి అంతే. ఏమమ్మా బాగున్నావా అంటే ఏమన్నా అనిపిస్తా, ఏమా బాగున్నావా, ఓ సార్ మధ్య వాళ్ళకి ఇచ్చిండ్రు అంటారు. ఏమా బాగున్నావా అంటే ఏం సార్కు ఇట్లా పలకరిస్తాడు. సార్ చెప్పండి, ఆహా అనండి. ఆహా, దేవుని పదాలలో ఆ ప్రభావం కనబడాలి. చెప్పండి, దేర్ షుడ్ బి పవర్ ఇన్ ద వర్డ్స్. పదాలలో ప్రభావం కనబడాలి. ఆహా చదవండి. ఆహా నేనంట మీకు అన్నికి వస్తలేదు కాబట్టి నేను ఒకరిని అంట, మిగతా అంతా మీకు అందరికి వస్తుంది కాబట్టి చదవండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం. చెప్పండి, ఎంతో గంభీరం. మీరు అనుకుంటే అది ఏమంటారు, మీ హార్ట్కి ఇంప్లై అవుతుంది. దేవుణ్ణి ఒక తెలుసుకోవటం కాదు, దేవుణ్ణి అనుభవించాలి. యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. మీకు ఇక్కడ మంచిగా ఒక మంచి కప్లో మంచి గులాబ్ జామ్ పెట్టి ఇంకా నేను ఇక్కడ వాకింగ్ చెప్తున్నాను అనుకోండి, మీ కళ్ళన్నీ ఏడుంటాయి? చెప్పు హర్షిత, ఏడుంటాయి కదా? ఎంతసేపు చెప్తావు సార్, ముందు అది అంటారు కదా. దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గొప్పది అంటాడు. యోహాను 3:16 చెప్పండి. దేవుడు లోకమును చెప్పాలా? దేవుడు లోకమును, వెరీ గుడ్, రైట్. యు నీడ్ టు ఎక్స్పీరియన్స్ ద వర్డ్స్. పదాలను అనుభవిస్తూ చెప్పాలి. వాక్యం అంటే చదవాలమ్మా. మీకు గత 2-3 వారాల కిందట నేను చెప్పాను వాక్యం. వాక్యాన్ని వాక్యంగా చదవకండి. మీకు అన్నిలకు ఏం తేడా ఉండదు. వాళ్ళు 4 శ్లోకాలు చదువుతారు, పోతారు. ముస్లిమ్స్ 2 ఆయాతులు చదువుతారు, వెళ్ళిపోతారు. మీరు అటు చదవద్దు. మీరు అనుభవిస్తూ చదవాలి, ఎంజాయ్ చేస్తూ చదవాలి. గులాబ్ జామ్ తీసుకొని లట్టుమని 4 ముద్దలు 4 సార్లు వేసుకుంటే టేస్ట్ ఉండదు. కొంచెం కొంచెం కత్తిరించుకొని కొంచెం కొంచెం ఇటు నోట పెట్టుకొని నాలుక మీద చప్పరిస్తూ తింటూ దాని ఆనందాన్ని పొందుతూ ఉంటే దాట్స్ బ్యూటీ కదా. దొరికింది కదా అని దబా 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 తినేస్తే అది ఇట్స్ నాట్ రైట్ వే ఆఫ్ ఈటింగ్. మీకు అనుభవానికి దూరం అవుతుంది. దేవునికి వందనాలు. దేవుని వాక్యాన్ని అనుభవించాలి. మనకు క్విజ్ రాబోతుంది. వచ్చే వారం మనకు క్విజ్ ఉంటుంది. మనోహర్ సార్ మీకు చెప్తారు, తర్వాత క్విజ్లో పాల్గొనాలని చెప్తాడు. క్విజ్ ఇదంతా కూడా దేనికోసం అంటే మీరు వాక్యం చదవటానికి ఒక మంచి అవకాశాలు కలిగించటం. వింటున్నారా? వాక్యం చదవాలి. అధ్యాయాలు చదవటం కాదు, పుస్తకాలు చదవటం కాదు. ప్రతి పదములో దేవుని ప్రభావాన్ని చూస్తూ చదవాలి. ప్రతి పదములో దేవుని యొక్క ప్రేమను, అన్యోన్యతను, స్వభావాన్ని, ఆయన యొక్క స్వరూప్యాన్ని అనుభవిస్తూ చదివితే
ఒక్క పదం కానీ ఆగిపోతాం. ఆదియందు, వావ్, ఆదియందు, ఇన్ ద బిగినింగ్, బరేషీత్, బో. ఎంత పెద్ద పదాలు. రిచాయిస్ ఇన్ ద వర్డ్స్. మీరు లడలడ గడగడ గడగడ చదువుకుంటూ పోతే ఏం రాదు. చెప్పాను కదా, అన్ని జనులకు మీకేం తేడా ఉండదు. పొద్దున్నే లేచి ఒక వాక్యాన్ని, మొదటి కీర్తన, దుష్టులు అపాసులు ఏం నేర్చుకున్నావు? ఏం లేదు. చదివితే ఏం రాదు. బైబిల్ అట్ట చదివితే ఏం రాదు. బైబిల్ నెత్తికిందాం అనుకుంటే ఏం కాదు. నెత్తి కింద పెట్టుకొని పండుకుంటారు చాలా మంది. భయం అవుతుంది, రాత్రిపూట దయ్యం వస్తుందేమో కాబట్టి నెత్తి కింద పెట్టుకుని పండుకుంటారు, బ్యాగులలో పెట్టుకుని పోతారు. బైబిల్ నాకు తోడుగా ఉంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అయ్యో, దిస్ ఇస్ జస్ట్ బుక్ అంటున్నారా? ఆ పదాలలో ప్రభావం ఉంది, ఆ పదాలలో జీవం ఉంది. ఏసేమన్నాడు? జీవాహారము నేనే అన్నాడు. చూస్తే అది మనలాగానే ఉన్నాడు. కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు మనలాగానే. వికృత రూపాలు లేవు, వీర్ణమ రూపాలు లేవు. 4 చేతులు, 4 నాలుక పైకి పెట్టినాడు. హీఈస్ జస్ట్ లైక్ అస్. మనలాగున్నటువంటి ప్రభు ఆయన ఏమంటున్నాడు? జీవాహారం నేనే అంటున్నాడు. జీవాహారాన్ని అనుభవిస్తూ చదవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చక్కగా చదవండి. మీకున్న స్థాయిలోనే చదవండి. 8th క్లాస్, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, టీచర్ ఎవరైనా ఉండాలి. మీ లెవెల్లో ఒక పదాన్ని అనుభవిస్తూ చదవాలి. దానికి వందనాలు. మనం చదవండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. గంభీరము. గంభీరం అంటే తెలుసా? మైటీ థింగ్, చాలా శక్తివంతమైనది. జ్ఞానములో ఏమని చెప్పండి ఇప్పుడు? శక్తి ఉంది. హల్లెలూయా. ఇంతవరకు మనకంత జ్ఞానం అంటే ఏం తెలుసు? తెలుసుకోవటం. యేసుక్రీస్తు దేవుడంట, దేవుడంట. విజయవాడలో వరదలు వచ్చినాయంట, ఖమ్మంలో వరదలు వచ్చినాయంట. దిస్ ఇస్ నాలెడ్జ్. మీకు తెలుసా నాలెడ్జ్కి విజ్డమ్కి ఉన్న తేడా? నాలెడ్జ్ ఈజ్ నోయింగ్ థింగ్స్. సంగతులు నీకు తెలుసు. విజ్డమ్ ఈజ్ ది అప్లికేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ అంటాడు ఆయన మంచిగా. విజ్డమ్ ఈజ్ ది అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. మీరు ఇప్పుడు లోపలికి వచ్చారు. రాగానే మీరు ఒక స్థలాన్ని చూసుకొని మీరు కూర్చున్నారు. ఎందుకు? ఇక్కడైతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఈడ కూర్చుంటే నేను పాస్టర్ కనబడను, ఇక్కడ కూర్చుంటే గాలి మంచిగా కొడుతుంది, ఫ్యాన్ ఉన్నట్టుంది, కిటికీ దగ్గర ఉన్న కొంచెం లైట్ కనబడుతుంది కదా. యువర్ విజ్డమ్ హ్యాస్ లెడ్ యూ. నీకున్న నీ జ్ఞానము ఆ స్థలంలో కూర్చోబెట్టింది. వింటున్నారా? నాలెడ్జ్ ఏంది? యానన్న కూర్చోవచ్చు అనేది నాలెడ్జ్. విజ్డమ్ ఏంది? ఇక్కడ కూర్చోవడం నీవు చూస్ చేసుకున్నటువంటి పార్ట్. నాలెడ్జ్ ఈజ్ ది అప్లికేషన్ ఆఫ్ ద విజ్డమ్. జ్ఞానమును సరిగా తెలిసిన విషయాలను సరిగా అన్వయించుకోవటమే జ్ఞానం. దేవుడు నీకు తెలుసు. అయితే దేవుని నువ్వు అనుభవిస్తున్నావా? దేవుని నువ్వు అప్లై చేసుకుంటున్నావా? దేవుని వాక్యానికి నువ్వు లోబడుతున్నావా? ఆయన సన్నిధిలో నీవు ఆయనకు తగిన విధంగా నువ్వు జీవిస్తున్నావా? దట్ ఈజ్ విజ్డమ్. వింటున్నారా? చెప్పండి. సామెతలు 8 మొదటి వచనం. జ్ఞానము ఘోషించుచున్నది, పెద్ద వాయిస్తో అరుస్తూ ఉందంట, వినేవాడు లేడు. ఎంత భయంకరం. జ్ఞానం వింటలేరు. ఎంతసేపు దేవుని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు వచ్చినాయి వరదలు? ఎందుకు ఇంతమంది చనిపోయినరు? ఎందుకు ఇంత పెద్ద తుఫాను? ఎందుకు ఇంత పెద్ద అగ్ని ప్రమాదము? ఫ్లారిడా క్రిస్టియన్ లేరా? కాలిఫోర్నియాలో క్రిస్టియన్స్ లేరా? ఆ దేశంలో క్రిస్టియన్స్ లేరా? మణిపూర్లో క్రిస్టియన్స్ లేరా? ఎందుకు ఎందుకు ఎందుకు? జ్ఞానం మాట్లాడుతుంది. వినండ్రా బాబు అంటే వెళ్ళలేరు. When wisdom is speaking, they are not hearing, but they are questioning God. అంటున్నారా? జ్ఞానము మాట్లాడుతుంది. దేవుని గూర్చిన జ్ఞానము సంగతులను మనకు వివరించుచున్నదని కీర్తనకారుడు చెప్తాడు. సంగతిని మనకు వివరిస్తాడు. ప్రశ్నలు 2 రకాలుగా ఉంటాయి. వై దిస్? ఇది ఎందుకు దేవా అని మనం అడిగినప్పుడు మంచి మనసుతో అడిగితే దేవుడు చక్కగా సమాధానం చెప్తాడు. ప్రభువా, ఎంత కష్టాల పాలయ్యారు, ఎంత నష్టమైంది, ప్రాణాలు పోయినాయి ప్రభువా, వాళ్ళకి ఇప్పటి కూడా తిన్నికే తాగనికి నీళ్ళు లేవు దేవా,
ప్రభువా ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందో నేను తెలుసుకోవచ్చా? ఇఫ్ యు ఆస్క్, గాడ్ విల్ టెల్ యూ, ద విజ్డమ్ విల్ డిక్లేర్ యూ. జ్ఞానము నీకు దాన్ని వివరిస్తుంది. మనం చాలాసార్లు ఇట్లా నష్టపోయినప్పుడు, కష్టాలు పాలైనప్పుడు మనం తప్పులెంచుకుంటాం. తప్పులెంచమంటలేడు దేవుడు. జరిగిన పరిస్థితిలో దేవుడు తాను చేస్తున్న పనిని తెలుసుకోమంటాడు. వింటున్నారా? ఒక వ్యక్తికి ఒక నష్టం జరిగింది అనుకో, యాన్న ఒక 5,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. వెంటనే అనిపిస్తుంది, వాడు యాడ దొంగతనం చేసి తీసుకొచ్చిండు, అందుకే బాగపోయినాయి పైసలు కదా. కింద పడ్డాడు, సైకిల్ మీద కింద పడ్డాడు, కాలు ఎరగొట్టుకున్నాడు, బాగైంది. మనకి సైకిల్ వద్దంటే ఎగిరెగిరి తొక్కుతాడు, బాగైంది, మంచిగా ఇరిగింది కాలు. దిస్ ఈజ్ అవర్ థాట్, వికెట్ థాట్. ఎంత భయంకరం కదా. మనం క్రిస్టియన్స్, చాలా సోకాల్డ్ క్రిస్టియన్స్, అండ్ వీ థింక్ రాంగ్. ఎంత భయంకరం కదా. వింటున్నారా? మన అనాలిసిస్ అంతా కూడా ఇన్ ద రూట్ ఆఫ్ ఫైండింగ్ ద రాంగ్. ఒక తప్పును వెతకటానికి ప్రయత్నం చేస్తాం, ఒక నష్టములో తప్పు వెతకటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క వాక్యం, జ్ఞానం ఏం చెప్తుందంటే, నో 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 నో, తప్పును బట్టి ఈ యొక్క నష్టం జరగలేదు, కష్టం కలగలేదు, ఈ యొక్క భయంకరమైన వ్యాధి ఏర్పడలేదు. లాజరు నీకెందుకు వ్యాధి కలిగిందయ్యా అంటే యేసు ప్రభు ఏం చెప్పాడు? ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు. లాజరేమో తప్పు చేసిండు, లాజరుకు సత్య దినాల దగ్గరేను కాబట్టి చచ్చిపోయిండని కాదు, దేవుని మహిమార్థమై. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమార్థమై దేవుడు లాజరును మరణమునకు అప్పగించాడు. అరే, సత్య దేవునికి మహిమనా? ఎస్. ఇశ్రాయేలును పలుమార్లు దేవుడు అన్ని జనులకు బానిసలుగా అప్పగించాడు, పలుమార్లు యుద్ధాల్లో ఓడిపోయేటట్టు చేశాడు. వై? ఫర్ హిస్ గ్లోరీ. నాకు మహిమ నేను తెచ్చుకునేటకై నేను మిమ్మల్ని అప్పగించి తిని అంటాడు. ఐ గేవ్ యూ టు యువర్ ఎనిమీస్. అరే, నువ్వు కదా దేవా, జీవముల దేవుడవు, నువ్వు మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించావు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చావు, ఆకాశము నుంచి మాకు మన్నాను కురిపించావు, బండ నుంచి నీళ్ళు ఇచ్చావు. వై దిస్ అంటే ఫర్ మై గ్లోరీ అంటాడు. జ్ఞానం ఏం చెప్తుంది? ఫర్ గాడ్స్ గ్లోరీ అని చెప్తుంది. ఇది దేవుని యొక్క మహిమార్థమే అంటారు. దేవుని యొక్క మహిమార్థం. జ్ఞానము ఘోషిస్తూ ఉంది. దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం. కిందికి రండి. 11:33 రెండవ భాగం. రోమా 11:33 రెండవ భాగం చదవండి. ఆయన తీర్పులు, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఆయన తీర్పులు శోధింప ఎంతో అశక్యములు. నువ్వు శోధించలేవు. యు కెన్ నాట్ అనలైజ్ గాడ్స్ జడ్జ్మెంట్స్. వరదొచ్చింది, బురదొచ్చింది, ప్రాణం పోయింది, నష్టం వాటిల్లింది, అయ్యో వై దిస్. నువ్వు దేవుని యొక్క న్యాయమును, దేవుని యొక్క తీర్పును నువ్వు అనలైజ్ చేయాలనుకుంటే కాదు. కానీ మంచి మనసుతో, ప్రభువా ఇది జరగటానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా అని ఒక మంచి వినయంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు దాని గురించిన సంగతి నీకు తెలియచేస్తాడు. అన్ని విషయాల్లో. వై దిస్ బిగ్ వార్? హమాస్లో అంతమంది చనిపోతున్నారు, ఇస్రాయిల్లో అంతమంది చనిపోతుంటున్నారు, ఉక్రెయిన్ రష్యాల మధ్యలో పెద్ద యుద్ధం. వై దిస్? ఎందుకు దేవా? నీ ప్రశ్నలోనే తేడా ఉంది. నువ్వు ప్రశ్నించే విధానంలో తేడా ఉంటే, నీ ప్రశ్నించే విధానంలో తేడాను బట్టి దేవుడు చెప్పడు. ప్రశ్నించే విధానంలో నువ్వు తెలుసుకోవాలనేటటువంటి మంచి ఉద్దేశం చేత నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు అడిగితే గాడ్ డిక్లేర్స్, దేవుడు తెలియచేస్తాడు. తెలుసమ్మా, ఇట్స్ నాట్ ఫర్ బిగ్ పీపుల్. ఎక్కడో పైన ఉన్నటువంటి వారికి కాదు, పోపుకు కాదు, దినకరణకు కాదు, లేకుంటే ఎవరికో ఒక పెద్ద పాస్టర్ కని కాదు. హీ క్యాన్ రివీల్ యూ, నీకు కూడా చెప్పగలుగుతాడు. బికాజ్ హీఈస్ గాడ్ ఆఫ్ ఆల్. దేవుడనైనా నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. లేడు అంటాడు యెషయా గ్రంథంలో.
దెర్ ఇస్ నో అదర్ గాడ్ ఫర్ యూ. నీవు చిన్నదానమైనా పెద్దవాడివైనా, పెద్ద వయస్కులైనా పిన్న వయస్కులైనా మీకు నేను దేవుడను. బట్ వెన్ యూ ఆస్క్, అడగాల్సిన విధానంలో అడిగితే చెప్పాల్సిన విధానంలో నేను చెప్తానంటాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ గాడ్. దేవునికి వందనాలు. ఆయన తీర్పులు శోధింప ఎంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అగమ్యము అంటే గమ్యం మీకు కనిపించదు, మార్గమే ఉంది, గమ్యమే తెలియదు. ఆయన ఎందుకు చేస్తాడు అనేది నీకు కనబడదు, లోకానికి ఇంక అసలు కనబడదు. దేవుని బిడ్డలకే కనబడతలేదంటే ఇంకా లోకానికి కనబడే అవకాశమే ఉండదు అంటున్నారా? కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దిస్ విజ్డమ్ ఆఫ్ వరల్డ్, లోకములో ఉన్న జ్ఞానం ఎటువంటిదో చెప్తా ఉంటున్నాడు. దయచేసి చూడండి, మొదటి కొరింథీ 2వ అధ్యాయం, మొదటి కొరింథీ మొదటి అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. జ్ఞాని అంటే ఎవరు? సో కాల్డ్ వైజ్ పీపుల్, చాలా మంది జ్ఞానవంతులు, మేధావులు, గొప్పవాళ్ళు అని చెప్పుకుంటాం. ఫలానా వ్యక్తి చాలా గొప్పవాడు, నెల్సన్ మండేలా చాలా గొప్పవాడు, జ్ఞానం గలవాడు, సర్వేపల్లి రాధాకృష్ణన్ జ్ఞానం గలవాడు కదా. చాలా మంది మంచి మంచి జ్ఞానం. లోకములో ఉన్న జ్ఞానుల యొక్క జ్ఞానము ఏమాయను అంటున్నాడు. దిస్ వరల్డ్ కెనాట్ ఫైండ్ గాడ్స్ థాట్స్. దేవుని యొక్క ఆలోచనలు కనుగొనలేని జ్ఞానం నీ జ్ఞానమేనా వింటున్నారా? జ్ఞానము ఏం చేస్తుంది? సామెతలు 8 మొదటి వచనం ఘోషిస్తున్నది, కానీ జ్ఞానులకి వినబడతలేదు. దే ఆర్ వైజ్ పీపుల్. మళ్ళా చాలా గొప్పవాళ్ళు, మేధావులు అంటారు. మేధావులు, విఘ్నులు. మేము ఆయా లౌకిక సంబంధమైన మీటింగ్స్కి పోయినప్పుడు చెప్తారన్నమాట, మైకు పట్టుకుని, మన మధ్యలో ఒక పెద్ద మేధావి ఉన్నాడు, ఆయన వచ్చి ముందరికి వచ్చి తన ఉపన్యాసాన్ని ఇస్తాడని చెప్పి ఒక పెద్ద వ్యక్తిని పిలుస్తారు. నాకు అప్పుడు అనిపిస్తుంది, జ్ఞాని ఏమయ్యను. ఈ జ్ఞానం కలిగినటువంటి వానికి దేవుని యొక్క జ్ఞానం అర్థమైతలేదు, ఘోషించుచున్న జ్ఞానం వీనికి వినబడతలేదు. ఎంత ఘోరం! వినలేని చెవులు. పాట ఒకటి ఉంది కదా, మనకు చాలాసార్లు పాడతారు, కనలేని కనులేలనయ్యా కదా, వినలేని చెవులేలా నయ్యా. ఓ ఎస్ అయ్యా, ఈ వినలేని చెవులు ఎందుకయ్యా? ఈ జ్ఞానం ఎందుకయ్యా? ఈ లోక జ్ఞానము ఏమాయనో. శాస్త్రి ఏమాయని అంటాడు. రెండవది శాస్త్రి. ఎవరి శాస్త్రి? మనకు తెలిసిన ఈ శాస్త్రులంతా దే నో ఎవ్రీథింగ్. ఆ యుగం తెలుసు, ఈ యుగం తెలుసు, ఆ కాలం తెలుసు, ఈ కాలం తెలుసు, అది ఎందుకు జరిగిందో తెలుసు, ఇది ఎందుకు జరిగిందో తెలుసు, వాస్తు తెలుసు, పాస్తు తెలుసు, అన్ని తెలుసు. ఏమాయను, ఏమాయను. నేను అనుకుంటా అక్కడ కట్టబడిన ఇండ్లన్నీ కూడా వాస్తు లేకుండా ఎవడు కట్టుకునేటాడు. క్రిస్టియన్స్ కూడా మరి ఘోరంగా, వీళ్ళు కూడా వాస్తు చూపించుకుంటారు. ఇక్కడ ఈ దర్వాజా ఇక్కడ పెట్టాలనా, ఇక్కడ పెట్టాలనా? 2 దర్వాజాలు పోయినాయి ఇప్పుడు. శాస్త్రి ఏమాయను. మరి నీ శాస్త్రం ఎక్కడ వాయరా? నీ జ్యోతిష్య శాస్త్రం ఎక్కడ వాయ్? నీ భవిష్యత్ జ్ఞాన శాస్త్రం ఎక్కడ వాయ్? నీ వాస్తు శాస్త్రం ఎక్కడ వాయ్? మొత్తం కొట్టుకపాయ్. దేవుని బిడ్డలారా, ఈ లోకలకు తెలివి లేదు అంటాడు. 1 కొరింథీ 8వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 8:7వ వచనం. 1 Corinthians 8th chapter 7th verse. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఒక్క నిమిషం. అందరి యందు, నేను అందుకే అంటున్నాను పదాలను, డోంట్ రన్ త్రూ ద లైన్స్ బట్ వాక్ త్రూ ద లైన్స్. పదాల గుండా ఉరకకండి, నడవండి, మంచిగా నడవండి, మంచిగా నడవాలి. వాకింగ్ చెప్తారు కదా,
వాకింగ్ పొద్దున్నే లేచి వాకింగ్ చేయమంటారు. వాకింగ్ చేస్తే శరీరానికి కొంచెం ఆరోగ్యం చేకూరుతుంది. బైబిల్ కూడా చక్కగా చదివితే ఆత్మకు ఆరోగ్యం జరుగుతుంది. ఆరోగ్యం కలిగినట్టుగా మనం చేయాలి. దేవునికి వందనాలు. ఏం చెప్తున్నారు చూడండి, చెప్పండి. ఇప్పుడు చదవండి అమ్మా, మళ్ళీ చదువు. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఏ జ్ఞానము? ఏ జ్ఞానము? పైకి రండి. మొదటి వచనంలో ఉన్న భాగం, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరూ జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానం ఒప్పంగ చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగ చేయను అని చెప్తుంటున్నాడు. జ్ఞానం గురించి ఆయన మాట్లాడుతూ అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఏ జ్ఞానము? దేవుని గూర్చిన జ్ఞానము, జీవమును గూర్చిన జ్ఞానము, అంతమును గూర్చిన జ్ఞానము, ప్రళయమును గూర్చిన జ్ఞానము, వరదలను గూర్చిన జ్ఞానము లేదు వీళ్ళకి. దే డోంట్ నో వై దిస్ ఈజ్. ఇది ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు. అమ్మాన్, మీరు క్రైస్తవులైతే, దేవుని పిల్లలైతే, క్రీస్తు యేసునందు రక్షణ పొందిన వారైతే దేవుడు అంటున్నాడు, జ్ఞానులకు మరుగు చేయబడ్డది పసిబాలులకు నేను బయలుపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. శిష్యులతో చెప్తున్నాడు. శిష్యులు ఎవరు? పామరులు. పేతురు ఎవరు? చేపలు పట్టుకునేవాడు. హీ వాజ్ ఎ ఫిషర్ మ్యాన్. అందరు చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు. పెద్ద పెద్ద బుక్స్ చదివిన వాళ్ళు కాదు, ధర్మశాస్త్రాన్ని కంటత పట్టిన వాళ్ళు గారు, తోరాను వాళ్ళు కంటత పట్టినటువంటి వాళ్ళు గారు. వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి తెలిసిందంత ఒకటి, యేసుక్రీస్తు ఒకటే తెలుసు. లోతుపాతులు ఏం తెలియవు. శిలువ మీద సరిపోయిన దొంగకేం తెలుసమ్మా? 119వ కీర్తన చెప్పురా దొంగ అంటే చెప్తున్నానా? తోరాలో నీకేం తెలుసో చెప్పురా అంటే చెప్తున్నానా? వాడిని తెలిసింది ఒకటే ఒకటి, యేసుక్రీస్తు రాజ్యంతో వస్తున్నాడు. ఆ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా చేర్చుకోదేవా. హల్లెలూయా. వింటున్నారా? అబ్బా, మీకు తెలియాల్సింది ఏదో అది దేవుడు తెలియజేస్తున్నాడు. ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? మీరు మంచోళ్ళని కాదు, నేను మంచోళ్ళని కాదు, మనం మంచోళ్ళమని కాదు. హీ ఈజ్ గుడ్. ఆయన మంచివాడు కాబట్టి మనకు ఏది అవసరమో, అమ్మా, మనకు ఏది అవసరమో అది దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. గాడ్ రివీల్స్. అందుకే ఆ యొక్క శిష్యులతో అంటున్నాడు, పామరులైన శిష్యులతో అంటున్నాడు, ఏమీ తెలియని శిష్యులతో అంటున్నాడు. నికోదేము కూడా ఇంకా అర్థమైతలేదు నేను ఎవరో, మీకు నేను అర్థం చేస్తున్నాను. దేవునికి వందనాలు. అందరికీ జ్ఞానము లేదు. అండర్లైన్ చేసుకోండి అది. అయితే అందరికీ జ్ఞానము లేదు. అక్కడ రాయబడింది అయితే విగ్రహాలను గురించిన జ్ఞానం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ జ్ఞానము అందరూ కూడా ఇష్టపడటం లేదు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. సామెతలు 1వ అధ్యాయం 29వ వచనం చూడండి. సామెతలు 1వ అధ్యాయం 29వ వచనం. Proverbs 1st chapter 29th verse. జ్ఞానం వారికి అసహ్యం. జ్ఞానం ఒక్కటే అసహ్యం. వాళ్ళకి అన్ని కూడా మంచిగా నచ్చుతాయి. ఏ రాయి పెడితే ఆ రాయికి మొక్కుకుంటారు. కానీ జ్ఞానం అంటే అసహ్యం, అసహించుకుంటారు. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ హేటెడ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ క్రిస్టియానిటీ. క్రైస్తవం ఒక్కటే అందరి చేత ద్వేషింపబడుతుంది. క్రీస్తు ఒక్కడే అందరి చేత దూషింపబడుతుంటున్నాడు. క్రీస్తు మాత్రమే సిలువ వేయబడుతుంటున్నాడు. నో అదర్ పర్సన్ ఈజ్ క్రూసిఫైడ్. క్రీస్తు సిలువ వేయబడడానికి ఈ లోక జ్ఞానమే కారణం. జ్ఞానం వారికి అసహ్యం. ఎందుకు ఈ జ్ఞానం అంత లేదు అంటే వాళ్ళకి అసహ్యం, ఇష్టం లేదు. వాళ్ళకి వినడానికి ఇష్టం లేదు, చదవటానికి ఇష్టం లేదు, జీవము గల దేవుని ఎదుటకు రావటానికి ఇష్టం లేదు, ఘోషించుతున్న జ్ఞానం ఎదుట నిలబడి వినడానికి లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సామెతలు 8 మొదటి 10 వచనాలు మనం చదివినాం. సొంత వీధులలో అది ప్రకటన చేస్తుందంట. వీధి వీధి మూలల్లో అది దేవుని యొక్క జ్ఞానం చెప్తా ఉంటుంది. కానీ వినబడతలేదు. బికాస్ దే ఆర్ డెఫ్ అండ్ దే బికేమ్ డమ్. చెవిటివారయ్యారు కాబట్టి మూగవారయ్యారు.
దయ్యాలు, మూగవైన చెవిటి దయ్యమా అని దేవుడు పిలిచాడు యేసుక్రీస్తు. దయ్యాలు డెఫ్ అంట, దయ్యాలు మూగవి, చెవిటివి. అన్ని దయ్యాలు కావు, కొన్ని దయ్యాలు. ఈ దయ్యాలు గట్టిగా యేసునామములో గట్టిగా తెరిపోతాయి, లేకుంటే పోవు. మనం ప్రభు 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 బాగు చెప్పు, నో 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 నో, ఇన్ జీసస్ నేమ్, టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామము స్మరించు, బాధ నీకు కల్గగా మాకు రాదుగా. యేసు నామము స్మరించు కదా, టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకున్న చిన్న విశ్వాసంలోనే, మీకున్న భయములకు, మీకున్న భ్రాంతికి, మీకున్న వింతకు, మీకున్న ప్రశ్నలకు టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్, టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని నామానికి స్తోత్రాలు. జ్ఞానము వీరికి అసహ్యం. అసహించుకునే వాని యొద్దకు జ్ఞానం మళ్ళా రాదమ్మా. సువార్త ఒకటేసారి వినిపించబడుతుంది. విని రక్షణ పొందినావా దేవుని బిడ్డవు, విని విడిచిపెట్టావా ఇంకా నువ్వు ఎంతకాలం వింటున్నా ఇంక అటనే ఉంటావు. ఏమంటారుగా మన దగ్గర ఒక సామెత, ఎల్లాయి గొంగడి వేసిన కానే ఉంటుందంట. అంతే, అట్టే ఉంటాం. పాటలన్నీ వస్తాయి, ప్రార్థనలో మోకాళ్ళు ఉంటాం, బైబిల్లో ఈ కొన నుంచి ఆ కొన వరకు బాగానే చదివింటాం. రక్షణ లేదు, బాప్తిసం లేదు. బాప్తిసం తీసుకోవాలి, వింటున్నారా? రక్షణ పొందిన వారు వెంటనే బాప్తిసం తీసుకోవాలి. యేసుక్రీస్తు దేవుడని నీ నోటితో ఒప్పుకుంటే బాప్తిసానికి నువ్వు అర్హురాలు. యూ షుడ్ ఇమీడియట్లీ టేక్ ఇట్. ఈ యొక్క ఈ ఏమంటారు కాలాన్ని, ఈ మధ్య కాలాన్ని అపవాది భయంకరంగా వాడతాడు. రక్షణ పొందినావా, యేసుక్రీస్తు దేవుడని నమ్మావా, వెంటనే బాప్తిసం తీసుకోవాలి. ఎవరో ఒక పాస్టర్ ఏదో ఒక చర్చ్ పట్టుకొని, సార్ నాకు తొందర బాప్తిస్మి. మొదటికి ఒక అమ్మాయి వచ్చింది, ఏం పేరు ఆమె పేరు? ఎవరు ఒక పాప వచ్చింది, కర్నూలు అంట, కొల్లాపూర్ నుంచి వచ్చింది. ఏం పేరమ్మా నేను మర్చిపోయినా. ఎవరో ఒక అమ్మాయి వచ్చింది, బాప్తిస్మాలు ఇస్తుంటే వచ్చి సడన్గా వచ్చి అంకుల్ నాకు కూడా బాప్తిస్మి అంట. నువ్వు ఎవరమ్మా, నీకు ఎందుకు బాప్తిస్మి ఇవ్వాలి అంటే, ఆమె రక్షింపబడినటువంటి ఆ యొక్క సాక్ష్యము నాకు 3 ముక్కల్లో చెప్పింది. చక్కగా అర్థమైంది. నాకు అనుకున్నా ఖచ్చితంగా ఈమె బాప్తిస్మానికి అర్హురాలు. నువ్వు ఈ బాప్తిజం ఇచ్చాం. ఈ గ్యాప్ మీరు కనుక ఎంత వైడ్ చేస్తే అంత విశాలంగా అపవాది మీ మధ్యలో దొరుకుతాడు. అండ్ యూ వోంట్ బి సేవ్డ్ ఎవర్. ఇంకా మీరు రక్షణ పొందడానికి ఇంకా దేవుని కృపనే. వింటున్నారా? నేను పోయినసారి ఒక కుటుంబానికి చెప్పాను, మీరు మందిరానికి వస్తున్నారు, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించారు, బాప్తిసం తీసుకోండి అని చెప్పాను. ఈ వారం కనబడతలేరు వాళ్ళు. ఇట్స్ ఇమీడియట్, ఇన్స్టాంట్. వెంటనే రక్షణ తీసుకోవాలి, వెంటనే బాప్తిసం తీసుకోవాలి. విన్నావా? నీకు నమ్మకం కుదరకుంటే వద్దు. యేసు రక్షకుడు, యేసులో జ్ఞానం ఉంది, యేసులో జీవం ఉంది, యేసులో రక్షణ ఉంది. ఈ రక్షణ నాకు కావాలి అంటే వెంటనే బాప్తిసం తీసుకోవాలి. ముసలి బాప్తిసం తీసుకుంటున్నారు. ఇస్లామిక్ కంట్రీస్లో వాళ్ళు ఎంతో కాలం ముస్లిమ్స్గా ఉండి వాళ్ళు ప్రభువును అంగీకరించిన వెంటనే వాళ్ళు ప్రభు ఒక పాస్టర్ దగ్గరికి పోయి, బాప్తిసం దేదు నాకు బాప్తిసం ఇచ్చే అని వాళ్ళు పాస్టర్లు వెంటబడుతున్నారు. బాప్తిసం అంత ఇంపార్టెంట్ తెలుసా? ఒక ఆయనకు అసలు కూర్చోనికి కూడా వస్తలేదు, ఆయన బాప్తిసానికి వచ్చాడు. ఆయన కూర్చోబెట్టనికి రాదు, పండబెట్టనికి రాదు, కానీ బాప్తిసానికి వచ్చి నీళ్ళలో నిలబడ్డాడు. ఏం చేయాలి? 2-3 బట్టి లేపి బాప్తిసం ఇచ్చి అండ్ దే ఆర్ సేవ్డ్. వింటున్నారా? బ్యాప్టిజం ఈజ్ ఏ బిగ్ సాక్రమెంట్. నమ్ముకుంటే సరిపోదు, దొంగకొక్కనికే అవకాశం. నువ్వు దొంగ అయితే నీకు అవకాశం, ఆ దొంగకొక్కనికే అవకాశం. ఎందుకంటే ప్రభు అక్కడ చనిపోయేటటువంటి ఆ పరిస్థితుల్లో ఆ దొంగకు మళ్ళీ బాప్తిసం తీసుకునే అవకాశం లేదు. కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. చాలా మంది బాప్తిసం తీసుకోకుండా ఈ వచనం నాకు కూడా అనుకుంటారు. ఏం కూడా కాదు, అది దొంగకు మాత్రమే. రక్షణ నొందిన వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. వింటున్నారా? ఒక
13వ AD ఇన్ 1354 అనుకుంటా, 1354 సంవత్సర ప్రాంతాల్లో, అక్కడ ఎడారి ప్రాంతాల్లో యుద్ధం జరిగేటప్పుడు మిలిటరీ వాళ్ళు సువార్త విని రక్షణ నుండి బాప్తిసం తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? నీళ్ళే లేవు, తాగడానికి నీళ్ళే వాళ్ళకు చిన్న చిన్న బుడ్లల్లో వస్తున్నాయి. బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు ఆయన పేరేదో ఉంది, ఒక పాస్టర్, ఒక జెండా బాతి, జీసస్ ఈజ్ మై సేవియర్ అనే ఒక జెండా బాతి ఆ జెండా కింది నుంచి నడిపించాడు. దిస్ ఈజ్ యువర్ బాప్టిజం. విశ్వాసం ద్వారా ఈ జెండా నుంచి మీరు కింది నుంచి వెళ్ళండి, మీకు బాప్తిసం అవుతుంది. చాలామంది, నేను అనుకుంటాను ఒక 180 మంది వరకు ఆ జెండా కింద నుంచి వెళ్ళి రక్షణ పొందారు. తర్వాత అదో కల్చర్ అయిపోయింది. ఇప్పుడు జెండాలు పెట్టి జెండా కిందకి వెళ్ళి నడిపిస్తున్నారు. సాల్వేషన్ ఆర్మీ అని ఒక కొత్త గ్రూప్ వస్తుంది. జాగ్రత్త. బాప్తిసం అంటే నీటి వలన కలిగే బాప్తిసం. అవునా? నీటిలో ముంచబడటమే బాప్తిసం. స్ప్రింక్లింగ్ ఈజ్ నాట్ ఏ బ్యాప్టిజం. స్ప్రింక్లింగ్ ఒకవేళ నిన్ను ప్రత్యేకపరచడానికి చేయబడినటువంటి ఒక కార్యమై ఉండొచ్చు, కానీ బ్యాప్టిజం ఈజ్ పుట్టింగ్ యూ అండర్ ది వాటర్. నీటిలో ముంచబడి తిరిగి లేపబడటం, అది క్రీస్తుతో కూడా మరణించి తిరిగి లేపడానికి అనుభవం. అంటున్నారా? కాబట్టి బాప్తిసం చాలా అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము వారికి ఏమైంది? అసహ్యమాయెను. చూడండి, చదవండి, 1వ అధ్యాయం 29వ వచనం. జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయేను. సామెతల్లో చాలా మంచి మాటలు చెప్పాడమ్మా. ఎంత మంచి మాటలు ఉన్నాయంటే 9-10వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. మీకు జ్ఞానం కావాలన్నా ఎట్లా వస్తుంది జ్ఞానము? బైబిల్ ఎన్నిసార్లు చదివితే వస్తుంది? ఎన్నిసార్లు చర్చికి వస్తే వస్తుంది? బైబిల్ అట చెప్తలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. ఫియర్ గాడ్. దేవునికి భయపడండి. మీ భక్తి అంతా దేవునికే చూపించండి. మీరు దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు. కిందికి చూడండి, అదే వచనంలో 9-10వ వచనం. సామెతలు 9-10. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. లేదా పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి నీకుంటే నీకు వివేచనని ఇస్తానంటాడు. ఆ దేవుని గూర్చిన తెలివి. ఎవరా దేవుడు? పరిశుద్ధుడు. ఎవరా దేవుడు? అద్వితీయుడు. ఎవరా దేవుడు? ఆకాశ వైశాల్యం సృజించినవాడు. ఎవరా దేవుడు? మహోన్నతుడు. ఆయన గొప్ప దేవుడు, సజీవుడు. ఈజ్ లివింగ్ గాడ్. మనం ఎంతో దాంట్లో ఏమంటారు, ఆనందించాల్సిన పదం తెలుసా? సజీవుడవైన మా దేవా. కదా, పండుగ జరుగుతూ ఉంది, ఎన్నో పెట్టారు కదా. నో లైఫ్. నేను పూణేలో బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు లక్ష్మీనగర్ అని ఒకటి ఉంటుంది. ఆ వీధి గుండా పోతూ ఉంటే ఎన్నో విగ్రహాలను చూసేవాళ్ళం. ఒక విగ్రహానికి చెయ్యి కట్టి చెయ్యి ఇట్లా కదిలేటట్టు పెట్టిండ్రు అన్నమాట. ఫ్యాన్ కట్టి ఏదో చేసిండ్రు, ఆ చెయ్యి కదలాలి. యువతల లడ్డు పెడితే యువతలు వచ్చి లడ్డు ఇవ్వాలి. సో లడ్డు టేక్ గివ్. ఒక చెయ్యి కదిలితేనే అంత సంతోషం. అవర్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. నీ దేవుడు సజీవుడు. కొన్నిసార్లు ఇతర సాంప్రదాయాలను కూడా మనం చూస్తే మనం ఎంత ధన్యులో మనకు తెలుస్తుంది తెలుసా. మీకు పొద్దున్నే లేచి వాక్యం చదవండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి అని చెప్తే మీకు కొంచెం విసుగు అనిపిస్తుంది. నేను చెప్తా చూడండి, ఇస్లాంలో పొద్దున్నే ఏమంటారు సార్ దాన్ని? అదాన్ కదా. అదాన్ ఇయ్యక ముందు కనుక నిద్ర లేకుంటే వినాలి. నేను చెప్తలేను, వాళ్ళ గ్రంథాల్లోనే రాయబడింది. అపవాది వచ్చి వాళ్ళ శవులలో మూత్రం పోస్తాడంట. అయ్యో, నీకు అట్లా లేదు కదా. నీ ప్రేమ గల దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా రమ్మంటున్నాడు, నా కుమార్తె లేచి మోకరించంటున్నాడు. ఇంత ప్రేమతో పిలిస్తే మనం పలుకుతలేము. అవతలనేమో ఎంత భయంకరం. టూ మచ్. వాట్ ఏ సిల్లీ థింగ్. ఎంత ఘోరం. రాత్రిపూట నిద్రపోతేనంట వాళ్ళ ముక్కురంధ్రాల సైతాను పోయి కూర్చుంటాడంట. అందుకే పొద్దున్నే లేచి
ముక్కుల నీళ్లు వినాలి, ఇక్కడ చూడాలి. నీళ్ళు ఇట్లా చేతితో పట్టుకొని 3 సార్లు పిలిచి 3 సార్లు ముక్కు కడుక్కుంటారు. ఎందుకు? సైతాన్ ముక్కులు ఉంటుందంట. మీ హృదయంలో ఎవరుంటారు చెప్పండి అమ్మా. ఓకేనే ఉంటాడే. అమ్మో అట్టేం లేదు. మీరు పిలిస్తే హృదయమే నీ ఆలయం. పాట పాడితే కాదు, నీవు ఇయ్యాలి. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే నీ హృదయంలో దేవుడు ఉంటాడు. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. హల్లెలూయా. ఎవరయ్యా నీ దేవుడు? ఈ దేవుడు. ఆడనే ముక్కులు వచ్చి సైతాన్ కూర్చుంటాడంట. ఎంత భయంకరం! అమ్మో, ముక్కుల సైతాన్ లేకుంటే చెవులా, ఎంత ఘోరం! అయ్యయ్యో, టూ మచ్ కదా. ఇది విన్న మంచి ముస్లిం పండితులే అబ్బో మాకు ఇది వద్దబ్బో, మాకు జీవం గల దేవుడు కావాలని యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు. తెలుసా? దే డోంట్ నో. వాళ్ళ పుస్తకాలు వాళ్ళే చదవరు, చదివితే వాళ్ళకి తెలుస్తుంది. దే డోంట్ రీడ్ దేర్ బుక్స్. యూ రీడ్ యువర్ బుక్. నీ పుస్తకాన్ని నువ్వు చదువు, నీ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువు, పదే చదువు, అర్థం చేసుకుంటూ చదువు, ప్రశ్నిస్తూ చదువు, వ్యతిరేకంగా చదువు, విమర్శనాత్మకంగా చదువు. దేవుడు నీతో మాట్లాడతాడు. వింటున్నారా? దాట్స్ యువర్ గాడ్. సజీవుడవైన నా దేవా. నేను ఇది ఫస్ట్ టైం విన్నప్పటి నుంచి నాకు ఆ పదం అనాలంటే ఎంత సంతోషం అనిపిస్తుందంటే, సజీవుడవైన నా దేవా. యువర్ గాడ్ ఈజ్ విత్ యూ. నీతో నీ దేవుడు ఉన్నాడు. నువ్వు దేవుడిని పట్టుకొని పోవాల్సిన పని లేదు. జేబుల్లోనో పుస్తకాలను దేంట్లోనో పెట్టుకొని పోవాల్సిన పని లేదు. హీఈస్ విత్ యూ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీసస్. యేసులో నువ్వు విశ్వసిస్తే. ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు, మళ్ళీ అది మోసం అయిపోతుంది. యేసు క్రీస్తుకు మీ జీవితాన్ని అర్పించి క్రీస్తుని మీ హృదయంలో ఆహ్వానిస్తే హీఈస్ విత్ యూ. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. జ్ఞానం అసహ్యమైంది ప్రజలకు. చివరి చెప్పి నేను ముగిస్తా. హోషేయ గ్రంథం 6:6. హోషేయ 6:6. ఇప్పుడు ఆడుంటో చూడాలి కదా. హోషేయ దొరుకుతుందా మీకు? హోషేయ అంటే మీ తమ్ముడు కాదు, టీచర్. మంచి పేరు పెట్టాడు వాళ్ళ నాయన. చెప్పండి. వెరీ గుడ్, చాలా మంచి వాళ్ళు. మీరు స్పీడ్గా తీసిన మొదలు తీసిన వాళ్ళు ఎవరు చెప్పండి బైబిల్లో? ఇంకా దొరుకుతలేదు కొంతమందికి. అమ్మో, పేజీలు తిరిగేస్తున్నా. చాలా మంచి వాళ్ళు మీరు. ఓకే, గుడ్. హోషేయ 6:6 చదవండి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే. అప్పో, వాట్ ఏ గ్రేట్ థింగ్. దహన బలుల కంటే. మీరేమనాలి? బిర్యానీ కంటే. నాకు పరిశుద్ధ గ్రంథం అబ్బో అది కనబడితే బైబిల్ యాన్న పెట్టిపోతాం కదా. పెళ్లిళ్ళలో చూస్తుంటాం, ఫంక్షన్లలో చూస్తుంటాం, బైబిల్ యాన్నో కటికేమీ పెట్టేసి ఉరికిపోయి ఆ లైన్లో కూర్చుంటారు, దుబ్బుకొని పోయి ప్లేట్లు పట్టుకుంటారు. బైబిల్ యాడుంటుందో తెలియదు. ఇంటికి వచ్చినాక బతుకొస్తారే బైబిల్ నేను ఆడ మర్చిపోయినా, ఆడ చక్కమే పెట్టింటే ఆడనే ఉంది బైబిల్. దహన బలుల కంటే దేవునికి వచ్చిన జ్ఞానము నాకు ఇష్టం. అనుకోవటం వేరు, దాన్ని అవలంబించటం వేరు. అవునా అమ్మా? రిజాయిస్ ఇన్ ద వర్డ్. దహన బలుల కంటే, మిఠాయిల కంటే, స్వీట్ల కంటే, బిర్యానీల కంటే, ఇప్పుడు ఇంటికి పోయినాక ఉంటుంది కదా చికెన్, మటన్ కదా. వీటికంటే నాకు దేవుని జ్ఞానము ఎంతో ఇష్టం. ఇష్టమేనా? ఊకనకండి. కొడతాడు దేవుడు. కొడితే యువతల పనులు ఇవి యువతలు పోతాయి. దేవుని సన్నిధిలో నాటకాలు వద్దు. ఇష్టపడి చెప్పండి. ఓకే, పర్లేదు, ఇష్టపడి చెప్పండి. ఇప్పుడు నుంచైనా ఇష్టపడండి. దేవునికి వచ్చిన జ్ఞానము నాకు ఇష్టం. చదువుతారా? బైబిల్ చదువుతారా? ఇప్పుడు ఎంత ఆశతో చదువుతారు చెప్పండి? ఎంతసేపు చదువుతారు చెప్పండి? ప్రార్థన ఎంతసేపు చేస్తారు చెప్పండి? సరే, మీకు చదువుకునేది ఉంది, పనులకు పోయేది ఉంది, తర్వాత ఆయా వ్యాపారాలు ఉన్నాయి. ఓకే, గుడ్. కానీ ఇట్స్ ఏ లైఫ్ టైం ప్రాసెస్. ఎప్పుడు చేస్తూనే ఉండాలి. వీలైనంత మట్టుకు సమయం దొరికినప్పుడంతా, బస్సులో కూర్చున్నప్పుడు, చెట్టు కింద కూర్చున్నప్పుడు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నప్పుడు, యూ క్యాన్ బి ప్రేయింగ్ ఆర్ రీడింగ్.
ప్రేయింగ్ ఆర్ రీడింగ్. బైబిల్ చదవటం ఉండాలి, బైబిల్ చేతులు అయితే ఉండవు కదా. కాబట్టి ఏం చేయాలి? అప్పుడు బైబిల్ లేనప్పుడు ఏం చేయాలి? ప్రార్థనైనా చేస్తుండే. ఏమని చేయాలి? స్తుతించాలి, దేవుని స్తుతించాలి. ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించాలి. ప్రైజ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ థింగ్. ప్రార్థన కంటే స్తుతి చాలా బలమైంది. రాసుకోండి మీరు. అంటే నేనేం వర్గీకరిస్తలేను, లేకుంటే ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని చెప్తలేను. కానీ ప్రార్థన అది ఒక లిమిటెడ్ స్థాయిలో అయితే ప్రైజ్ అంతకంటే గొప్ప స్థాయి. ఎరికో గోడలు పడిపోయినాయి, మామూలు విషయం కాదు. ఎరికో గోడలు పోయినాయి. ఎంత ఉంటాయి తెలుసా? ఎరికో గోడలు ఎంత ఉంటాయి? ఆ నుంచి ఇంత దూరం ఉంటుంది ఒక్క గోడ. ఎంత పెద్ద గోడలు, అంతెత్తులో ఉన్నటువంటి ఒక 5 అంతస్తుల ఎత్తు. అంటే మీరు సాధారణంగా చూసే ఈ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అంతెత్తు ఉన్నటువంటి గోడలు, ఇంత విశాలంగా కట్టబడినటువంటి గోడలు. ప్రైజింగ్ గాడ్, హల్లెలూయా, స్తోత్రం అనగానే వాత్రంగా పడిపోయినాయి, దెబ్బ కింద పడ్డాయి. ప్రైజ్ హ్యాస్ పవర్. దేవ గొడవ వడగొట్టు అని ప్రార్థన చేయలేడా? గొడకాడి నిలబడి. మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. వరదల్లో పోయి ఏం చేయాలి? నీళ్లు తీదేవా, బురద తీదేవా, వీళ్ళకు అన్నం లేదు దేవా, వీళ్ళకు తిప్పలు ఉందేవా, వీళ్ళకి కష్టాలు ఉన్నాయి దేవా, తీర్చుదేవా అంటే తీర్చుదేవా. ప్రైజ్ గాడ్, దేవా నువ్వు గొప్ప కార్యం చేస్తావు. ఇది ఎందుకు ఇచ్చావు మాకైతే తెలియదు, కానీ లార్డ్ విజిట్ దెమ్. హల్లెలూయా. ఏమని చేయాలి? దేవా వీరిని దర్శించు. ప్రజలు జ్ఞానం పొందాలని దేవుడి కార్యాలు చేస్తుంటే మాకు జ్ఞానం వద్దు, మేము ఈ మూఢత్వంలోనే ఉంటాం, ఈ మూర్ఖత్వంలోనే ఉంటాం, ఈ చీకట్లోనే ఉంటాం, ఈ అంధకారంలోనే ఉంటాం, ఇక్కడే బతుకుతాం, కొట్టుకుపోతాం, సస్తాం. దాట్స్ ద వరల్డ్ చాయిస్ ఈజ్ దట్. లోకం ఎంచుకుంటున్నటువంటి విధానం ఏంటంటే దే వాంట్ టు లివ్ ఇన్ దట్. అదే మూఢత్వంలో వాళ్ళు జీవించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మూఢత్వము అది జ్ఞానము లేని వారికి తగును అంటాడు. హల్లెలూయా. మూఢత్వము జ్ఞానము లేని వారికి తగును అంటాడు. వాళ్ళకి సరిపోయింది, కానీ మీకు సరిపోదు. ఒకవేళ అదే కష్టం మీకు వస్తే, ఇంతవరకు సరితన్నదిగా మా దగ్గరికి రాకుంటే బాగుంటుందని వస్తే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ప్రార్థించాలి, స్తుతించాలి. ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించాలి. వింటున్నారా? స్తుతించటం మంచిది. దేవుని ప్రజలు స్తుతించడం నేర్చుకోవాలి. ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రండి అంటాడు. మీ కంప్లైంట్స్ తీసుకొని రండి అని చెప్పాలి బైబిల్. ఒక్కొక్కరు మీ లిస్ట్ అంతా రాసుకొని రండి. చాలా చర్చెస్లో చెప్తారు, అమ్మా నీకేం ప్రార్థన కావాలిరా, నీకేం ప్రార్థన కావాలి, నీకేం నొప్పింది, నీకేం తిప్పలుంది. నేను పెద్ద డాక్టర్ నేమిడా? నో, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రండి. నొప్పింది నాకు తెలుసు, కానీ కృతజ్ఞత చెల్లించు. కష్టం ఉంది నాకు తెలుసు, కృతజ్ఞత చెల్లించు. నువ్వు అనుకున్నది ఏది జరుగుతలేదు, అయినా దేవుడికి స్తోత్రం చెల్లించు. గాడ్ క్యాన్ డూ థింగ్స్. వింటున్నారా? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? వరదల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి, యుద్ధాల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి, మణిపూర్లో ఉన్న వారి కోసం ప్రార్థన. ఏమని ప్రార్థన చేయాలి? లార్డ్ విజిట్ దెమ్. ప్రభువా నువ్వు దర్శించు దేవా, నువ్వు వస్తే చాలు దేవా. మన పాట పాడతాం కదా, నువ్వు నాకుంటే చాలు యేసయ్యా అని పాడతాం కదా. నీకు ఒక్కదానికి నేం పెద్ద స్వార్థపరులం కదా, ఎంత పాట పాడతాం. నాకుంటే చాలయ్యా, నీవు లోకంలో కావాలయ్యా. యు ఆర్ నీడెడ్ ఇన్ దిస్ వరల్డ్. ఆ వరదల్లో నువ్వు కనబడాలి ప్రభువా, వరదల్లో నువ్వు కనబడాలి. ప్రజలు అర్థం చేసుకోవాలి. జీవమునకును వెలుగునకును, జీవమునకు మరణమునకును, చీకటికిని వెలుగునకును కదా. ప్రజలు తేడా కనుక్కోవడానికి నువ్వు ఉండు దేవా. ఇప్పుడు మనం చెప్తే వాళ్ళ కోపం వస్తుంది. ఎవరికైనా కానీ మనం చెప్తే కోపం వస్తుంది. బట్ యు ప్రే దట్ ద లార్డ్ విల్ విజిట్ దెమ్. ప్రభువా నువ్వు వాళ్ళని దర్శించు. గాడ్ కెన్ డూ వండర్. గొప్ప కార్యం చేస్తాడు. వింటున్నారా? సో మీరు సాక్ష్యం చెప్పడం ముఖ్యం, వాక్యం చెప్పడం ముఖ్యం, తర్వాత ప్రార్థన చేయటం చాలా ముఖ్యం. వింటున్నారా? యు టేక్ పాయింట్ అండ్ ప్రే ఫర్ దెమ్. యు టేక్ సిచ్యుయేషన్ అండ్ ప్రైజ్ గాడ్.
పరిస్థితులను చూసి దేవుని స్తుతించండి, మనుషులను చూసి దేవునికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా గొప్ప దేవా, నీకు వందనాలు. ఆశ్చర్య కార్యములు చేయి ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. జ్ఞానము ఘోషించుచున్నదని మేము వింటున్నాం. జ్ఞానం బుద్ధి చెప్పుచున్నదని మేము వింటున్నాం. తెలివి లేని పశుప్రాయులు నీ జ్ఞానము అంగీకరించాలని, అది వారికి అసహ్యమాయనని, ఆ జ్ఞానం వారికి అందమైన ప్రభు అని వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. ఉదయకాలం ప్రభు, మేము మంచోళ్ళమని నీ జ్ఞానం మాకు ఇవ్వలేదు, కానీ నీవు మంచివాడవు కాబట్టి మాకు ఈ జ్ఞానం ఇచ్చావు. నీకు వందనాలు. పామరులైన వారికి దేవా జ్ఞానమునకు మించిన నీ యొక్క పరలోక సంబంధమైన సంగతులను తెలియచేస్తావు. నీకు వందనాలు. ఈనాడు ప్రభువా, అట్టి హృదయాలు కలిగిన వాళ్ళను దర్శించు, వరదల్లో ఉన్న వాళ్ళను దర్శించు, అగ్నికీలలో ఉన్న వాళ్ళని దర్శించు, ఆపత్తులో ఉన్న వారిని దర్శించు. లార్డ్ విజిట్ దెమ్. ప్రభువారిని నువ్వు దర్శించయ్యా. మేము చెప్పే మాటల కంటే, మేము చేసే సహాయానికంటే నీవు వారిని దర్శించి వారి హృదయాలను తాకటం ఎంతో అవసరం. ఘోషించుచున్న జ్ఞానం వినగల చెవులను వారికి అనుగ్రహించు. నీకు వందనాలు. ఉదయకాలం మా తండ్రి, మాకును అటు జ్ఞానం ఎంతో అవసరం కాబట్టి మాకు కూడా నీ జ్ఞానము, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గొప్పది అనే ఆ మాటను బట్టి మేము ఆనందించగలుగుటకు, నీ యందు మేము ఆ జ్ఞానాన్ని ఆశ్రయించుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. పాట పాడుతుందాం.